మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. రమణ గారు, సాహో జీజీహెచ్ అసలు ఏంటి ప్రోగ్రాం? ఆ పేరు కూడా చాలా యాప్ట్గా ఉంది. ఇది నేను సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకున్న వెంటనే ఈ హాస్పిటల్లో నేను 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసు, ప్రతి డాక్టర్ తెలుసు, ఈ హాస్పిటల్ జియోగ్రఫీ అని తెలుసు. సో నేను ఎప్పటి నుంచో అనుకున్నది అనేది, బట్ నేను రాగానే మాత్రం ఈ కాన్సెప్ట్ అనౌన్స్ చేశాను. సాహో అంటే సేఫ్, ఎస్ అంటే సేఫ్, ఏ అంటే ఎఫెక్షనేట్, హెచ్ అంటే హెల్దీ, ఓ అంటే ఆర్గనైజ్డ్. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఎందుకంటే ఇక్కడ గత ప్రీ ఇండిపెండెన్స్ కాలేజ్, ఇది టెర్షరీ కేర్ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజ్కి అటాచ్ అయిన హాస్పిటల్. దీంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయితే అవి సమంగా ఆర్గనైజ్డ్గా లేవనిపించేది నాకు. పేషెంట్లు ఎందుకు సాటిస్ఫై అవ్వట్లేదంటే మనకు అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ కొంత క్లమ్జీనెస్ కనిపిస్తుంది. దాన్ని మనం రెక్టిఫై చేసుకునే చాలా అన్నీ సెట్ అయిపోతాయి అనే ఉద్దేశంతో ఈ సాహో కాన్సెప్ట్ మా డాక్టర్స్ కూడా నేను ప్రతి మీటింగ్లో చెప్తూ వస్తున్నాను, కామన్ మ్యాన్కి కూడా చెప్తూ వస్తున్నాను. సేఫ్ అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చే రోగి, పేషెంట్ సేఫ్గా ఉండాలి. పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం. ఆ పేషెంట్ ఫస్ట్ కాన్సెప్ట్లో పేషెంట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ నాకు. వచ్చిన వాళ్ళు హాయిగా ఆరోగ్యంగా చిరునవ్వుతో బయటికి వెళ్ళాలి. ప్రతి పేద రోగి కూడా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు, ఇక్కడ రూపాయి ఖర్చు కూడా అవ్వదు కాబట్టి వాళ్ళకి ఆ భరోసా ఇస్తూ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఇది ఫ్రీ హాస్పిటల్ అయ్యేసరికి చూడండి, డబ్బు ఎన్ని మల్టిపుల్ యాంగిల్స్లో మనల్ని ఇబ్బంది పెడుతుందో. వాళ్ళు ఫ్రీ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ సమంగా ట్రీట్మెంట్ ఇవ్వరేమో, లేకపోతే కరెక్ట్గా ఇవ్వరేమో, అభద్రతా భావంతో ఉంటూ ఉంటారు, అపనమ్మకంతో ఉంటూ ఉంటారు. అభద్రతా భావం పోగొట్టాలి, ఆ అపనమ్మకం పోగొట్టాలి అంటే వాళ్ళని మనం సేఫ్గా చక్కగా చూసుకోవాలి. సో వాళ్ళ సేఫ్టీ మాకు అట్మోస్ట్ కన్సర్న్ అనమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ జబ్బు తగ్గిపోవాలి. పక్కన వాళ్ళు చాలామంది అడుగుతారు, సార్ ఇక్కడికి లోపలికి వస్తే మిగతా వాళ్ళ జబ్బులు మాకు వచ్చినట్టు ఉన్నాయే అని అడుగుతారు. వాళ్ళు ఏం చదువుకొని ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ తాలూకు వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు భయపడతారు. అలా భయపడద్దు, ఇక్కడ మిగతా వాళ్ళ జబ్బులు మీకు రావు, అలాంటి వాతావరణం కల్పిస్తున్నాము, మీకు సేఫ్టీ ఇష్యూస్ ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే ఇక్కడ ఓపెన్ వైర్స్ కనపడుతుంటాయి, లేకపోతే టాయిలెట్స్ బాగుండు, లేకపోతే టైల్స్ బయలుపోయి ఉంటాయి, లేకపోతే పైనుంచి పెచ్చులు ఊడిపోతుంటాయి. పాత హాస్పిటల్గా 75 ఏళ్ళు కట్టింది కాబట్టి ఇలాంటివి మనం చూడాల్సిన బాధ్యత ఉంది. ఒక సూపరింటెండెంట్గా హాస్పిటల్ ఎంతగా నీట్గా ఉంటాము, ఇట్లాంటి పెచ్చులు ఊడిపట్టము, లేదా సేఫ్టీ కన్సర్న్స్ ఏమైనా ఉంటే ఎక్కడైనా లేదా కుక్కలు లోపలికి రావటము, అన్హైజీనిక్గా ఉంటాము, డ్రైనేజ్ అన్ని ఓపెన్గా ఉండటము, వాసన రావటము, టాయిలెట్స్ బాగా క్లీన్గా ఉండటం, ఇలాంటివే వాళ్ళ కన్సర్న్. ఇలాంటి చోట్లే వాళ్ళ సేఫ్టీ ఇష్యూస్ వస్తాయి నాకు. అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళు సేఫ్గా ఉండాలి అంటే ఇలాంటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ప్రతి చోట కూడా మేము చూస్తున్నాము. ఒక ఆహ్లాదకరమైన ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఈ హాస్పిటల్లో ఉండాలి అనేది ఒక కంకణం కట్టుకున్నాము. అది సేఫ్టీ. ఒక పేషెంట్ సేఫ్టీయే కాదండి, డాక్టర్ల సేఫ్టీ కూడా మాకు ఇంపార్టెంట్. డాక్టర్లు హాయిగా ఉంటేనే పేషెంట్లు హాయిగా చూడగలుగుతారు. సో పేషెంట్ సేఫ్గా ఉన్నప్పుడు డాక్టర్స్ ఎందుకు సేఫ్గా ఉండకూడదు, నర్సెస్ ఎందుకు సేఫ్గా ఉండకూడదు, ఇక్కడ పారామెడిక్స్ ఎందుకు సేఫ్గా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళకి కూడా వాళ్ళు పనిచేసే ఏరియాస్లో ఫైర్ ఇష్యూస్ కానీ, వెంటిలేటర్స్ వాటి దగ్గర ఆ గ్యాసెస్ ఇష్యూస్ కానీ, థియేటర్స్లో కానీ, మళ్ళీ సేమ్ టాయిలెట్స్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, ప్రతి చోట కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా డాక్టర్స్ కూడా సేఫ్గా ఉండాలి. డాక్టర్స్కి గ్లౌస్ ఇవ్వటము, మాస్కులు ఇవ్వటము, క్యాప్లు ఇవ్వటము, ఇవన్నీ కూడా ప్రతి చోట కూడా. అంటే మనకి చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి పేషెంట్స్, మొన్నే చూసాం కోవిడ్, డాక్టర్ చాలామంది చనిపోయారు. సో వాళ్ళ సేఫ్టీ బట్టి వాళ్ళకి కావాల్సిన మెషర్స్ అన్ని తీసుకోవటమే ఈ సేఫ్టీ కన్సర్న్. సో నర్సెస్ కూడా సేమ్ వర్తిస్తుంది. సో ఇది మా సేఫ్ అంటే ఇక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్ సేఫ్గా ఉండాలి, పేషెంట్ సేఫ్గా ఉండాలి, డాక్టర్స్ అండ్ నర్సెస్ అండ్ ఆల్ ద స్టాఫ్ సేఫ్గా ఉండాలి, చక్కగా పని జరిగిపోతూ ఉండాలి. ఇది సేఫ్టీ ఇష్యూస్. ఎఫెక్షనేట్ అంటే మనం ఇక్కడ విపరీతంగా రద్దీగా పేషెంట్స్ రావటం వల్ల డాక్టర్స్ అందరూ కూడా పేషెంట్స్తో మాట్లాడే సమయం ఉండదు. అద్భుతమైన ట్రీట్మెంట్ ఇస్తారు, అద్భుతమైన ఆపరేషన్లు చేస్తారు, కానీ పేషెంట్తో మాట్లాడే టైం ఉండకపోవడానికి ఒకే ఒక రీజను ఎక్కువ మంది రావటం వల్ల. ఈ హాస్పిటల్ ట్రస్ట్ వర్దినెస్ ఎంత అంటే రోజుకి 4 నుంచి 5,000 మంది పేషెంట్స్ ఇక్కడికి వస్తారు. సో అంతమంది, అట్లాగే 1,600 బెడ్లు అలా నిండిపోయి ఉంటాయి. ఒక్కోసారి బాలింతలు అయితే ఇద్దరు బాలింతలు ఒకే బెడ్ పైన పడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అంత నమ్మకం ఇక్కడికి వస్తే చక్కగా సేఫ్గా వెళ్ళిపోతామని. సో అలాంటి ట్రస్ట్ వర్దినెస్ ఉన్న హాస్పిటల్ ఎఫెక్షనేట్గా చూడండి, ఇంకొంచెం మంచిగా మాట్లాడండి. అంటే ఇప్పుడు మంచిగా మాట్లాడలేదని కాదు,
మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకుందాము. ప్రతి పేషెంట్ని కూడా చక్కగా పలకరించి వాళ్ళ ఫ్యామిలీ లెవెల్కి వెళ్ళి అమ్మ మిగతా పిల్లలందరూ ఎలా ఉన్నారు, ఏంటి మీ హస్బెండ్ ఏం చేస్తాడు, ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇక్కడ మీకు పైసా ఖర్చు లేకుండా చేసి పెడతాము, మీకు కుటుంబం మీద ఆర్థిక భారం లేకుండా చేసి పెడతాము. మీ హస్బెండ్ సపోజ్ చాలామంది కుర్రవాళ్ళే పడిపోయి వస్తుంటారు యాక్సిడెంట్లు, అమ్మ వాళ్ళు పెళ్ళాం వచ్చి అడిగితే మీ హస్బెండ్ మళ్ళీ ఇంతకుముందు జాబ్ త్వరగా చేసుకునేలాగా మేము ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. ఎందుకంటే నేను ఆర్థోపెడిక్ సర్జన్ని, మళ్ళీ వచ్చి భయపడుతుంది, ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ కింద పడ్డాడు, ఫేమర్ ఫ్రాక్చర్ అయింది, థైబోను, మేమేం చేస్తాము ఆ సీఎంలో చూస్తూ రాడ్ వేసేసి అమ్మ 2-3 నెలల్లో నడిపిస్తాము, కాదంటే ఎంత ఎర్లీగా నడిపించమంటే అంత నడిపిస్తాము. అలాంటి సిస్టమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సియామ్ ఉంది, ఇక్కడ లామినార్ ఎయిర్ ఫ్లో థియేటర్స్ ఉన్నాయి, ఇక్కడ చక్కగా బయట ఏం జరుగుతుంది ఇక్కడ మేము చేయగలము అని ఒక మాట చెప్తే భరోసాగా ధైర్యంగా ఉండిపోతాడు. అలా పలకరించి, అలా ధైర్యం చెప్పి, అలా భరోసా కల్పించి ఆ పేషెంట్ని బెడ్ మీద ఉన్నంతసేపు ఆ దేహంలో సందేహాలు లేకుండా చూడటమే ఈ ఎఫెక్షనేట్ అనే ఒక కాన్సెప్ట్. వాళ్ళు దేహంలో సందేహాలతో ఆ బెడ్లో భయపడుతూ ఉంటారు. అలా భయపడనివ్వకండి పేషెంట్స్ని, మన బాధ్యత అది. డాక్టర్లు అందరూ చక్కగా మాట్లాడండి, రోజు కాసేపు మాట్లాడండి. రోజు రౌండ్స్ వేస్తాం కదా, ఇక్కడ రౌండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాకు. ఆ రౌండ్స్లో చక్కగా జూనియర్ డాక్టర్స్ కూడా ఎఫెక్టివ్గా తిరుగుతారు, ఎఫెక్టివ్ మంచిగా చూస్తారు. ఇక్కడ అన్ని లేయర్స్ ఉంటాయి. ఇక్కడ జూనియర్ డాక్టర్, సీనియర్ డాక్టర్స్, ప్రొఫెసర్, హెచ్ఓడి, చాలా లేయర్స్ ఉంటాయి. అంటే ఇంత సిస్టమ్ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉండదు, అంత గొప్ప సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ప్రతి వాళ్ళు కనుక పలకరిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో నర్సింగ్ స్టాఫ్ కూడా అదే చెప్తున్నాను, అమ్మ డాక్టర్లు రౌండ్స్లో వచ్చి పలకరిస్తారు, తర్వాత మీరు అక్కడే ఉంటారు ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళకి కాసేపు వెళ్ళి పలకరించండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కొద్ది వాళ్ళకి ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ధైర్యం ఇస్తే చాలు అని చెప్తూ ఉంటారు. అదే ఎఫెక్షనేట్. హెల్తీ, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఇది వాళ్ళకి భయము, ఇక్కడ ఉంటే ఈ జబ్బు తగ్గుతుందా తగ్గదా, ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో, పక్కన వాళ్ళ ఇన్ఫెక్షన్ మాకు వస్తాయేమో, లేకపోతే ఆపరేషన్ చేస్తే పుండు చీమ్ పడుతుందేమో, లేకపోతే ఇలాంటి ఒక హెల్దీనెస్ ఇక్కడ లేదా, లేకపోతే ఇక్కడ ఏంటి ఇలా ఉంది అనిపించే అట్మాస్ఫియర్ని తొలగించడానికే చూస్తున్నాను నేను. అంటే అనారోగ్యకరమైన డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ వల్ల ఇక్కడ వాసన వస్తుంది. మనం ఎంత క్లీన్గా ఉంచినా సరే వాసన వస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెట్టి కనీసం 180 మంది శానిటరీ వర్కర్స్ ఇక్కడ పనిచేస్తుంటారు. ఎందుకంటే ఇది 18.6 ఎకరాల్లో నిర్మించబడిన పెద్ద 4-5 పెద్ద బ్లాక్స్ ఉండి 1600 మంది పేషెంట్లు ఎప్పుడు ఉండే ఒక పెద్ద ఆసుపత్రి. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి, ఇది మాది కాదు. పేద ప్రజలకు ప్రభుత్వం పెట్టిన ఒక గొప్ప పెద్ద ఆసుపత్రిది ఇది. దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఎవరో ఒకళ్ళే ఉండండి, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి, మీ బాధ్యత మేము తీసుకుంటాము. ఈ హాస్పిటల్ని శుభ్రంగా ఉంచండి, ఇక్కడ పొగ తాకండి, ఇక్కడ మద్యం సేవించి లోపలికి రాకండి, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తిని అన్నీ పడేయకండి, డస్ట్బిన్స్ పెట్టాం ప్రతి చోట వాటిని వాడండి, టాయిలెట్స్ నీట్గా ఉంచుకోండి, టాయిలెట్ కమోడ్స్లో ఏవి పడితే అవి పడేయకండి. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అయితే చాలా ఖర్చు అవుతుంది, ప్లస్ మీకు అసౌకర్యం చాలా రోజులు కూడా పడుతుంది అది. సో ఇలాంటివన్నీ మేము చెప్తూ వస్తున్నాము. అదే హెల్దీ అనేది. సో పేషెంట్స్ బాధ్యత కూడా కొంతవరకు ఉంది. పేషెంట్స్ సిబ్బందితో సహకరించాలి, డాక్టర్స్తో సహకరించాలి. డాక్టర్స్ రౌండ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రశాంతతకి భంగం కలిగించకూడదు. ఇలాంటివన్నీ చెప్పడమే ఈ హెల్దీ అనే కాన్సెప్ట్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పేషెంట్స్ని మేము పరీక్ష చేయకుండా, పేషెంట్ ఎగ్జామిన్ చేయకుండా, పేషెంట్ ఎక్కువ మంది వచ్చేస్తుంటారు లోపలికి, అసలు అక్కడ ప్లేస్ కూడా ఉండదు మాకు. ఆ పేషెంట్ రౌండ్స్ వేయడానికి కూడా ప్లేస్ లేకుండా వీళ్ళు చాలామంది ఉంటారు. అలా చేయొద్దు అని చెప్తున్నాను అనమాట. అదే హెల్దీ అనే కాన్సెప్ట్. ఇంకా ఆర్గనైజ్డ్, ఇక్కడ అన్నీ ఉంటాయి, ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఇక్కడ కనీసం 300-400 స్ట్రెచ్చర్స్ ఉంటాయి, ఒక 200-300 వీల్ చైర్స్ ఉంటాయి. అవి కనపడవు, అవి వాడరు. ఆ పేషెంట్ల అటెండెన్స్ వాడిని తోసుకెళ్తూ ఉంటారు. నచ్చలేదు దీన్ని కూర్చున్నాం. అయితే ఇది చాలా సిస్టమ్ మారాలి. ఎందుకంటే ఆ ఎనర్జీ ఉన్న సిస్టంలో మార్పు అంటే సహజంగా రాదు, చాలా కష్టపడాలి. మార్పు అనేది మనం ఏదో పార్టీ చేసుకున్నట్టు కాదు, మార్పు కోసం నిరంతరం మనం శ్రమించాలి. ఆ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఆర్గనైజ్డ్గా చేయాలంటే ఎంతోమందిని ఇన్వాల్వ్ చేయాలి. అందరినీ ప్రతి చోట కూడా అవగాహన కల్పిస్తున్నాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అలా అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా కొన్ని రోజులకి మార్పు వస్తుంది. ఐఎమ్ ట్రయింగ్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, నాట్ ఓన్లీ ద కామన్ మ్యాన్ కమింగ్ హియర్ అండ్ ఆల్సో ద డాక్టర్స్ అండ్ నర్సెస్ అండ్ పారామెడికల్ స్టాఫ్ వర్కింగ్ హియర్. ఐఎమ్ ట్రయింగ్ టు విన్. ఎందుకంటే మనము అందరి కన్సెన్సస్ తోటి, అందరి యూనిలేటరల్గా కాకుండా డెసిషన్స్ అన్నీ కూడా అందరిని కూర్చోబెట్టి మాట్లాడి డెసిషన్స్ తీసుకున్నాము. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ 3 నెలల్లో చాలా వరకు కూడా ఇలాంటివి తీసుకొచ్చాము. అలాగే కామన్ మ్యాన్కి ఉపయోగపడే ఇది ఒక సుఖీభవ అనే జీజీహెచ్ గైడ్ సమాచార దర్శనం కూడా తీసుకొచ్చాము. మనం ఇది కూడా సాహో కాన్సెప్ట్లోని అవేర్నెస్ క్రియేట్లో భాగం ఇది. దీంట్లో ముఖ్యంగా మనం చిన్న సెల్ ఫోన్ కొన్నా కూడా ఒక 20-30 పేజీల పుస్తకం ఒకటి ఇస్తాడు. అది మనం చదవం పెట్టం. కానీ ఇక్కడ 30 డిపార్ట్మెంట్లు నుండి దాదాపు 1000 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంటే
వాళ్ళకి లోపలికి వస్తే అది మహాసముద్రం లాగా ఉంటుంది. వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, వీళ్ళకి ఆపరేషన్లు ఎప్పుడు చేస్తారు, ఓపీకి ఎప్పుడు రావాలి, ఎక్కడ ఓపీ టికెట్ తీసుకోవాలి, ప్రతిదీ కూడా దీంట్లో ఉంటుంది. ఈ హాస్పిటల్లో జరిగే ప్రతి విషయం కూడా దీంట్లో ఉంటుంది. కాపీగా కూడా అందరికీ పంచుదామని చూస్తున్నాం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, చాలామందికి టెక్నాలజీ సార్వీస్గా ఉన్నారు. సో మన అందరికీ కూడా ఇది కూడా మేము పంపిస్తే డెఫినెట్గా ఈ అవేర్నెస్కి దీన్ని హెల్త్ లిటరసీ అంటాను నేను ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఇలా లేకపోవచ్చు, అంటే నేను కంప్యూటర్లుగా ఇల్లిటరేట్, అట్లాగే హెల్త్లో వాళ్ళు ఇల్లిటరేట్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు. మనం దీంట్లో కనుక ఇన్ని పేజీలు ఉన్నాయి ఈ పుస్తకంలో, ప్రతి డిపార్ట్మెంట్ గురించి వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి సేవలు ఉంటాయి, వికలాంగుల ధృవపత్రాలు తీసుకోవడం ఎలా, సదరన్ సర్టిఫికేట్ తీసుకోవడం ఎలాగో, ఇలా ప్రతి చోట కూడా దీంట్లో మీకు ఉన్న డౌట్లన్నీ పటాపంచలేలా ఈ బుక్ తీసుకొస్తున్నాము. ఈ త్వరలోనే రిలీజ్ చేస్తాము. సో ఇది మా సాహో కాన్సెప్ట్. థ్యాంక్ యూ. నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీద చాలా ఫోకస్ పెట్టున్నారు. ఎందుకంటే పేదల ఆరోగ్యం బాగుంటే వాళ్ళ ఆర్థిక భద్రత కూడా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ హెల్త్ అనేది. సో అలాంటి దీంట్లో మనకి ఈ టెరిషరీ కార్య హాస్పిటల్స్లో మనం ఉన్నాము. నేను జీహెచ్ సూపరింటెండెంట్గా వచ్చిన తర్వాత వారు ఆదేశాలతోటి మన ప్రీతమ ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే ఇక్కడ స్వయానా డాక్టర్ అయి ఉండి మనకి ఇక్కడ ఎంపీగా గుంటూరు నుంచి గెలిచి మళ్ళీ యూనియన్ మినిస్టర్ అయ్యి వారు కూడా ఇక్కడ ఈ హాస్పిటల్ మీద చాలా ఫోకస్ పెట్టున్నారు. సో వీరు ముగ్గురు కూడా ఈ హాస్పిటల్ బాగా డెవలప్ అవ్వాలి. ఈ హాస్పిటల్లో ప్రతి చోట కూడా మన మార్క్ చూపించాలి, మన ప్రభుత్వం మార్క్ చూపించాలి. ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతుంది, మీరు చాలా కష్టపడి పనిచేయాలి అన్నప్పుడు నేను ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు తీసుకొని అందరి హార్ట్స్ విన్ చేస్తూ పేద ప్రజలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చిరునవ్వులతో బయటకు వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో కొంతవరకు 3 నెలల్లో కొన్ని కార్యక్రమాలు చేయగలిగాము. సో ఇంకా చాలా చేయబోతున్నాము. సో నేను మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే వారు ఇచ్చిన సపోర్ట్ ద్వారానే నేను ఇక్కడ వాళ్ళు రోజున ఈ మార్పులు, అలాగే ఇలాంటి కొన్ని ఒక సోషల్ రిఫార్మర్గా ఇక్కడ పనిచేయగలుగుతున్నాను లోపల జీజీహెచ్లో. థ్యాంక్ యూ అండి.